పితృదేవతల్ని మనం అన్ని సందర్భాల్లో ఆవాహనం చేస్తాం. పెళ్లి చేస్తున్నాం, నాంది దేవత ఆహ్వానం అని పితృదేవతల్ని పిలుస్తాం. వాళ్ళందరూ ఉండబట్టే ఈ పెళ్లి ఇక్కడ జరుగుతోంది అని చేస్తాం. అలాగే ఉపనయనాల్లో నాంది దేవత ఆహ్వానం చేస్తాం. ఏ కార్యక్రమం శుభకార్యం జరిగినా, గృహప్రవేశం చేసినా పితృదేవతలను పిలవాల్సింది. వాళ్ళు ఉండబట్టే ఈ ఇల్లు ఉంది, లేకపోతే లేదు. అలా ఆ పూర్వీకుల యొక్క రుణము తీర్చుకోవడం కోసం ఏర్పాటు చేశారు. మరి ఇక్కడెవడో వీడికిస్తే డబ్బులు వాడికి ఎట్లా చేరతాయ్యా అంటే, నేను ఇక్కడ పేటీఎంలో నొక్కితే వాడి మొబైల్లోకి పైసలు ఎలా పోతున్నాయి? ఇది తార్కికంగా మాట్లాడితే తప్పే, కానీ జరుగుతోందిగా. చేస్తుంటే నీ కంటికి కనిపించకుండా ఇటు నుంచి అటు మారుతోందిగా. మనీ ఆర్డర్లో నేను ఇక్కడ ఒక పోస్ట్ ఆఫీసులో డబ్బులు ఇస్తే అక్కడెక్కడికో పోయి డబ్బులు చేరుతున్నాయిగా. నేను ఇచ్చిన డబ్బులే చేరట్లేదు, నేను ఇచ్చినటువంటి మనిషి అక్కడికి చేర్చట్లేదు. కానీ ఖచ్చితంగా అక్కడికి వేరే మనిషి వేరే రూపంలో ఇంకొక రకమైనటువంటి డబ్బునే, ఈ నోటునే యథాతథం తీసుకెళ్ళి ఇవ్వడు, అంత భాగం అక్కడ చేరుస్తున్నాడు. ఇలాంటి వ్యవస్థ ఇవాళ మనకేదో పేటీఎంలోని గూగుల్ పేలని ఫోన్పేలని కనిపిస్తున్నాయి కాబట్టి మనం ఒప్పుకుంటున్నాం. ఇదే పితృదేవతా వ్యవస్థ కూడా ఇక్కడ చేసినప్పుడు అక్కడికి చేరిపోతాయి. నువ్వు ఏ సందర్భంలో అయినా సరే ఒక్కసారి శ్రద్ధ పెట్టి ఆ క్రతువు చేస్తే వాళ్ళకి చేరుతుంది. శ్రద్ధగా చేసేటటువంటి దాన్ని శ్రాద్ధం అంటారు. ఈ శ్రాద్ధం ఆ పితృదేవతలను ఆలోచించి ఖచ్చితంగా పెట్టాలి. ఎందుకు పెట్టాలయ్యా? మహాలయ పక్షంలో మామూలప్పుడు పెట్టే తద్దినంలో తల్లికి పెడితే తల్లి తాలూకు ముగ్గురికి పెడతాడు, లేదు తండ్రి తాలూకు ముగ్గురికి పెడతాడు. వాళ్ళ ఇష్టం అట్లా ఉంటుంది. ఈ మహాలయంలో అమ్మ వాళ్ళ నాన్నకి, అమ్మ వాళ్ళ అమ్మకి, అట్లాగే వీళ్ల తాలూకు అత్తగారు మామగారులు ఎవరైనా పోతే మేనమామలకి, తన భార్య తాలూకు వాళ్ళకి అందరికీ కూడా చేస్తాడు. ఎందుకు? పితృదేవతలు అందరూ వస్తున్నారు. అప్పుడు కేవలం ఎవరికి పెడుతున్నామో తద్దినంలో వాళ్లే వస్తారు. మహాలయంలో అందరు పితృదేవతలు వస్తారు. ఒక పితృదేవత అందులో అనుగ్రహించినా ఇంకొకటి శపం పెట్టినప్పుడు ఆ అనుగ్రహం వల్ల మనకి లభించేస్తాయి. ఒక్క పితృదేవత పెట్టా చాలు. అందుకని అందరికీ మనం చేస్తాం. ఈ మహాలయ పక్షం అంత ప్రధానం. ఎందుకు చెయ్యాలయ్యా అంటే, వాళ్ళకి నువ్వు రుణపడ్డావయ్యా, నువ్వు అప్పు తీర్చుకోవాలిగా. రుణపడ్డప్పుడు కర్మ సిద్ధాంతం తప్పదు. నీ మేనమామ ఎప్పుడు నేను చిన్నప్పుడు ఎత్తుకోలేదా, భుజాల మీద వేసుకోలేదా, నా బుజ్జి, నా కన్నా, నా రత్నం అనలేదా? అన్నప్పుడు వాడికి మరి నువ్వు రుణపడ్డావుగా. బిస్కెట్టో చాక్లెట్టో కొనిచ్చాడుగా, అన్నం పెట్టాడుగా వెళ్తే. అలా అందరు పితృదేవతలు నీకు చేశారుగా. వాళ్ళందరి యొక్క రుణం తీర్చుకోవాలి అంటే వేదం ఇచ్చినటువంటి అవకాశం ఇది. ఇలా పెట్టవయ్యా, వాళ్ళకి చేరుతుంది. వేదాన్ని విశ్వసిస్తావా? చెయ్యి, అది వాళ్ళకి చేరుతుంది. నీకు వాళ్ళ యొక్క అనుగ్రహం లభించి తీరుతుంది. ఎవడో బయటవాడికి పెట్టమనట్లేదుగా, నీ పితృదేవతలకు పెట్టమంటున్నారు. సంవత్సరానికి ఒకసారి నీకు ఇంత జన్మనిచ్చి, ఇంత కష్టమిచ్చి, ఇన్ని రకాలైనటువంటి వాళ్ళు బతికుంటారో చచ్చిపోతారో తెలియకుండా పిల్లల్ని కంటారుగా తల్లులు. వాళ్ళ రుణం తీర్చుకోవా నువ్వు? కాబట్టి నువ్వు పుట్టింటికి వెళ్ళావో, ఎక్కడికి వెళ్ళావో, ఏం చేశావో ఆ రుణం తీర్చుకోవడం కోసం ఈ మహాలయ పక్షంలో ఖచ్చితంగా నలుగురికి నువ్వు పెట్టి తీరాల్సిందే, దానాలు చేయాల్సిందే. ఖచ్చితంగా పితృదేవతలకు అందాల్సినటువంటి ద్రవ్యాన్ని యోగ్యమైనటువంటి దారిలో తీసుకొని పంచాల్సిందే. అందుకని మహాలయ పక్షానికి వాళ్ళందరూ ఇక్కడ భూమి మీదకి వచ్చి పరీక్ష చేస్తారు. కాబట్టి వాళ్ళున్న సమయంలో అన్నం పెడితే వచ్చినటువంటి అతిథికే మనం ఏదోటి పెడతామే. మన పితృదేవతలు వస్తున్నారన్నప్పుడు ఇంకెంత, పోనీ అసలు వచ్చారో లేదో, ఎంత అందంగా ఉందమ్మా, మా నాన్న వస్తున్నాడు, మా తాత వస్తున్నాడు, మా ముత్తాత వస్తున్నాడు అని మనం చెప్పుకోవడం మనకు ఎంత ఆనందంగా ఉంది, ఎంత గర్వంగా ఉంది. ఎక్కడైనా ఉందా వేరే సంస్కృతిలో, సంప్రదాయంలో గుర్తు చేసుకోవడం? అసలు వాళ్ళు వస్తున్నారు, పక్కన పెట్టాయి, వచ్చారో రాలేదు. ఏమండి, ఇవాళ మా నాన్నగారు, మా తాతయ్య, మా ముత్తాత అందరూ వస్తున్నారండి, మా మామయ్య వాళ్ళందరూ వస్తున్నారండి. అసలు ఆ భావన, వాళ్ళందరినీ తలుచుకోవడం ఎంత గొప్పగా ఉందమ్మా. ఆ రూపంలో వాళ్ళందరినీ గుర్తు చేసుకోవడం ఎంత గొప్పగా ఉంది. కాబట్టి నీకు ఏం తెలిసినా తెలియకపోయినా ఋషి చెప్పాడు. ఋషి చెప్పాడంటే ఋషి స్వార్థం కోసం ఏది చెప్పడు. చెయ్యి, వాళ్ళ రుణం తీర్చుకో. అందుకోసం పితృపక్షాలని ప్రత్యేకంగా చేయమని చెప్తారమ్మా.